హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ ట్యుటోరియల్లో మనము సింపుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాము. అదేంటంటే పాయింట్ ఆఫ్ సేల్. అయితే మనము టాలీలో సేల్ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి సేల్ ఓచర్ టైప్ అనేది టాలీలో ఆల్రెడీ ఉంది. అయితే ఈ సేల్ ఓచర్ టైప్లో మనము బిజినెస్ టు బిజినెస్ సేల్ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఉంటుంది. అయితే రిటైల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్రోసరీ షాప్ కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిటైల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం సేల్ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి పాయింట్ ఆఫ్ సేల్ ఓచర్ టైప్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పాయింట్ ఆఫ్ సేల్ని ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఈ రిటైల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో డైలీ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు డిఫరెంట్ మెథడ్లో పేమెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారికి మనము ఇమీడియట్లీ బిల్ అనేది జనరేట్ చేసి ఇవ్వాలి. మన టాలీలో ఆల్రెడీ ఏదైతే సేల్ ఓచర్ టైప్ ఉందో దాంట్లో మనం ఇన్వాయిస్ జనరేట్ చేయడం అనేది చాలా టైంతో కూడింది. దానికోసమే మనము పాయింట్ ఆఫ్ సేల్ ఓచర్ టైప్ని క్రియేట్ చేసుకొని రిటైల్ షాప్లలో ఇన్వాయిస్ని జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో పాయింట్ ఆఫ్ సేల్ ఓచర్ టైప్ని ఎలా క్రియేట్ చేస్తాము, అదేవిధంగా ఇన్వాయిసెస్ని ఎలా జనరేట్ చేస్తాం అనేది ఈ ట్యూటోరియల్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాము. సో ప్రెజెంట్ ఇప్పుడు మనము టాలీని ఓపెన్ చేసాము. అదేవిధంగా టాలీలో కంపెనీ రిలేటెడ్ అకౌంట్స్ని, స్టాక్ ఐటమ్స్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఎందుకంటే పర్టికులర్లీ మనము టాలీలో పాయింట్ ఆఫ్ సేల్ ఓచర్ టైప్ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఇన్వాయిసెస్ని ఎలా జనరేట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ప్రెజెంట్ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది. సో నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇందులో ఓచర్ టైప్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఓచర్ టైప్ క్రియేషన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఎనీ టైప్ ఆఫ్ ఓచర్ టైప్ని మనం క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేమ్ దగ్గర పిఓఎస్ అని ఇస్తున్నాను. సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ దగ్గర సేల్ అనేది ఇవ్వాలి. లిస్ట్ ఆఫ్ ఓచర్ టైప్స్ సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ నెంబరింగ్ దగ్గర ఆటోమేటిక్ తీసుకుంటున్నాను. అండ్ నెంబరింగ్ బిహేవియర్ వచ్చేసి రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇన్వాయిస్కి ఒక నెంబరింగ్ ఇచ్చామంటే ఆ ఇన్వాయిస్ నెంబర్ అలానే ఫిక్స్ ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా ఇన్వాయిస్ డిలీట్ చేసినా ఇన్వాయిస్ నెంబర్ మాత్రం చేంజ్ అవ్వదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్ని నేను ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఇన్వాయిస్ నెంబరింగ్ సిరీస్ని నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఇస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 1 అలానే ఉంచాను. అండ్ విడ్త్ వచ్చేసి 4 ఇస్తున్నాను. అదేవిధంగా ప్రిఫిక్స్ విత్ 0 అనేది ఇస్తున్నాను. అండ్ ఇక్కడ రిజిస్టర్ నెంబరింగ్ దగ్గర అప్లికబుల్ ఫ్రమ్ అనేది డేట్ ఆటోమేటిక్ వస్తుంది, దాన్ని అలానే వస్తున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫిక్స్, సో డేట్ అనేది 1 ఏప్రిలే. అండ్ ప్రిఫిక్స్ని నేను ఇన్వాయిస్ నెంబర్ ముందుకు పిఓఎస్ అని ఇస్తున్నాను అండ్ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ సఫిక్స్ దగ్గరకు వచ్చాను. డేటు సేమ్ 1 ఏప్రిల్ నుండి. అండ్ సఫిక్స్ ఇన్వాయిస్ నెంబర్ తర్వాత 2425 ఇస్తున్నాను. సో ఈ విధంగా మనము ఇన్వాయిస్ నెంబరింగ్ సిరీస్ని సెటప్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఓచర్ ఆఫ్టర్ సేవింగ్ ఆప్షన్ ఇస్తున్నాను. అది ఇవ్వడం వల్ల ఇన్వాయిస్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రింట్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. యూజ్ ఫర్ పిఓఎస్ ఇన్వాయిసింగ్ ఇది ఇస్తున్నాను. అండ్ మెసేజ్ టు ప్రింట్ 1 దగ్గర థ్యాంక్ యూ అని టైప్ చేస్తున్నాను. అండ్ మెసేజ్ టు ప్రింట్ 2 దగ్గర విజిట్ ఎగైన్ అని ఇస్తున్నాను. అండ్ డిఫాల్ట్ టైటిల్ టు ప్రింట్ దగ్గర క్యాష్ రిసిప్ట్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ సెట్ ఆల్టర్ డిక్లరేషన్ దగ్గర ఎస్ ఇస్తున్నాను. ఇక్కడ గుడ్స్ వన్ సోల్డ్ విల్ నాట్ బి టేకెన్ బ్యాక్ అని ఇస్తున్నాను. అదేవిధంగా మీరు కండిషన్స్ కూడా ఇవ్వచ్చు, అంటే రిటర్న్స్ పాలసీస్ అవి కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకోవాలి. నేను క్రియేట్ చేస్తున్నాను పిఓఎస్ అని. అండ్ ఇక్కడ గిఫ్ట్ ఓచర్స్. సో గిఫ్ట్ ఓచర్స్ అంటే ఏంటంటే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో కస్టమర్స్ దగ్గరికి రీచ్ అయ్యేటట్టు చేయాలి అని, అదేవిధంగా కస్టమర్స్ షాప్కు రావాలి అని గిఫ్ట్ ఓచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే సప్లయర్స్ నుండి మనం స్టాక్ అనేది పర్చేజ్ చేస్తామో ఆ సప్లయరే గిఫ్ట్ ఓచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈ గిఫ్ట్ ఓచర్స్ని డిస్కౌంట్ ద్వారా కస్టమర్స్కి ఇస్తాము. ఈ ఇచ్చిన డిస్కౌంట్ అమౌంట్ని మనము సప్లయర్స్ నుండి రికవర్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను గిఫ్ట్ ఓచర్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను అండర్ సన్రీ డేటాస్ కింద. సో ఒకసారి మీకు ఆల్టర్ చేసి చూపిస్తాను. Ctrl+Enter. సో గిఫ్ట్ కార్డు అండ్ అండర్ సన్రీ డేటాస్ అని క్రియేట్ చేశాను. కస్టమర్స్కి ఎంతైతే డిస్కౌంట్ ఇస్తామో అదిని సప్లయర్ నుండి మనం రికవర్ చేయడం అయితే జరుగుతుంది. Ctrl+A. అండ్ కస్టమర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. అది మన బ్యాంక్ అయినటువంటి హెచ్డిఎఫ్సిలో రావడం జరుగుతుంది. అండ్ చెక్ అని డీడీ ఇస్తే అది కూడా మన బ్యాంక్ అయినటువంటి హెచ్డిఎఫ్సిలో రావడం జరుగుతుంది. క్యాష్ అండర్ క్యాష్ కింద వస్తుంది. డిఫాల్ట్ అకౌంటింగ్ వచ్చేసి సేల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్.
అండ్ అడిషనల్ అకౌంటింగ్ ఫ్యూచర్స్ దగ్గర సిజిఎస్టీ తీసుకోవాలి అండ్ హెచ్జిఎస్టీ అండ్ రౌండింగ్ ఆఫ్. సో ఈ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఈ రౌండింగ్ ఆఫ్ని కంట్రోల్ ప్లస్ ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే రౌండింగ్ ఆఫ్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద క్రియేట్ చేశాను. ఇక్కడ టైప్ ఆఫ్ లెక్చర్ దగ్గర ఇన్వాయిస్ రౌండింగ్ అప్ అనేది తీసుకోవాలి. తీసుకుంటేనే రౌండింగ్ అప్ అనేది వర్క్ అవుతుంది అండ్ సేవ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ అప్ అనేది ఇస్తున్నాను అండ్ ఇక్కడ మీ ఇష్టం నాట్ అప్లికబుల్ పెట్టచ్చు లేదా నార్మల్ రౌండింగ్ అప్. ఓకే అండ్ 1 ఇస్తున్నాను. అండ్ ఫైనల్లీ సో పాయింట్ ఆఫ్ సేల్ ఓచర్ క్రియేషన్స్లో మేజర్డ్ ఆప్షన్స్ గురించి మనము డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మనము టాలీలో పాయింట్ ఆఫ్ సేల్ని క్రియేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ ఏ. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాము. సో ఇక్కడ అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్లో పేమెంట్ ఓచర్ అనేది సెలెక్ట్ అయింది. F8 సేల్ ఓచర్ F8ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఓచర్ టైప్ వచ్చేసి POS, క్లాస్ వచ్చేసి POS. సో ఈ విధంగా చూడండి పాయింట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ అనేది ఓపెన్ అయింది. ఇన్వాయిస్ నెంబరింగ్ చూడండి ఈ విధంగా సెట్ అవుతుంది. అండ్ ఫస్ట్ డేట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ నాట్ అప్లికబుల్. ఇక్కడ కస్టమర్ నేమ్ ఎంటర్ చేయాలి అండ్ అతని మెయిలింగ్ నేమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అడిగి అదర్ డీటెయిల్స్ అలానే ఉంచండి, కస్టమర్ కాబట్టి నాట్ రిక్వైర్డ్. అండ్ ఐటమ్స్, సో ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్వాంటిటీ 1, రేటు ఎంటర్ చేయండి. నెక్స్ట్ బెల్ట్ క్వాంటిటీ 1, రేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రౌండింగ్ ఆఫ్ ఆటోమేటిక్గా తీసుకోండి. అండ్ కిందకి వచ్చేస్తే గిఫ్ట్ ఓచర్ అమౌంట్ వచ్చేసి అతనికి 100 రూపీస్ గిఫ్ట్ ఓచర్స్ ద్వారా డిస్కౌంట్ అనేది అతనికి వచ్చింది అనుకోండి. అండ్ అతను డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ తోటి 1600 రూపీస్ పే చేశాడు ఎగ్జాంపుల్గా. అతని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చెక్ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ 68 రూపీస్ ఇవ్వాలి. అతను మనకు 100 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ 32 రూపీస్ అతనికి మనం రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంటర్. ఆటోమేటిక్గా ప్రింట్ అనే ఆప్షన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాము. అండ్ Alt+Z ఫర్ జూమ్. ఇక్కడ చూడండి బిల్ నెంబరు, డేటు, టైము, బయ్యర్ నేము, అడ్రస్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, మోడ్ ఆఫ్ పేమెంట్స్, డిక్లరేషన్ అండ్ మెసేజ్. ఈ విధంగా మనము టాలీలో పాయింట్ ఆఫ్ సేల్ని జనరేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బ్యాక్ వెళ్తున్నాను. నెక్స్ట్ ఇన్వాయిస్ సంబంధించిన ఇన్వాయిస్ నెంబర్ ఆటోమేటిక్గా 2 అనేది తీసుకుంటుంది. ఆటోమేటిక్ పెట్టాం కాబట్టి ఇన్వాయిస్ నెంబరింగ్ అనేది ఆటోమేటిక్ ఇచ్చాం కాబట్టి 2 అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనము పాయింట్ ఆఫ్ సేల్కు సంబంధించి కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అది F12లో ఉంటుంది. F12 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్లో స్కిప్ ద క్వాంటిటీ ఫీల్డ్ డ్యూరింగ్ ద ఓచర్ ఎంట్రీ. సో క్వాంటిటీ ఫీల్డ్ ఏదైతే ఉందో మనం ఓచర్ వేసేటప్పుడు ఇది స్కిప్ అయిపోతుంది. సో మనం ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, డైరెక్ట్ రేట్లోకి వెళ్తుంది. సో అది నేను నో ఇచ్చాను కాబట్టి మనకు క్వాంటిటీ దగ్గరికి వస్తుంది. అదేవిధంగా డేట్ ఫీల్డ్ కూడా మనకు స్కిప్ అనేది చేయొచ్చు. నేను నో ఇచ్చాను కాబట్టి డేట్ ఫీల్డ్ దగ్గర మన కర్సర్ అనేది ఉంటుంది, మనం డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది ఎస్ ఇస్తే డేట్ ఫీల్డ్ కూడా డేట్ ఫీల్డ్కి వెళ్ళదు. ఓకే. మోడ్ ఫీల్డ్ ద రేట్ ఫీల్డ్ డ్యూరింగ్ ద ఓచర్ ఎంట్రీ. సో రేట్ని కూడా మనం డిఫరెంట్ రేట్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా దాన్ని నో ఇస్తే మనం చేసుకోలేము, ఎస్ ఇస్తే దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ జనరల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. వీటిని యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ప్రకారము సెటప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము పాయింట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ చూద్దాము. గో టు ఆప్షన్ ఉంది కదా, Alt+G. ఇక్కడ POS అని టైప్ చేయండి. పాయింట్ ఆఫ్ సేల్ ఓచర్స్. ఇక్కడ డేట్ రిమూవ్ చేస్తున్నాను. 1 ఏప్రిల్ 2 మే. ఈ 2 ఇన్వాయిసెస్ని మనము జనరేట్ చేయడం అయితే జరిగింది.